ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి నూతన నిర్ణయాల్లో అవకాశాలు బాగా లభిస్తాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కుటుంబ పరిస్థితుల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. క్రీడల్లో రాణిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక గృహ సంబంధిత కొనుగోలు నిర్ణయాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టుదల కలిగి ఉంటారు. వ్యాపార పరమైనటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు గృహరీత్యా తీసుకోగలుగుతారు. సంభాషణల ద్వారా కార్యరూపం దాల్చేటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వాహన విక్రయాలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆదాయ మార్గాలు సులభతరం అవుతాయి. వ్యవహారిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. యుక్తితో కార్యక్రమ నిర్వహణ సాగుతుంది. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలపై ఆదాయ మార్గాలు సులభతరం అవుతాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో రాణించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. శుభాలని దగ్గర చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ఉద్యోగరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార వాతావరణంలో ప్రశాంతత కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం మేలుని చేస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు కొనసాగుతాయి. వ్యాపార రీత్యా నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రత్యర్థులది పై చేయి అవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కుటుంబ వ్యవహారాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. వృత్తిలో ఒడిదుడుకులు కొనసాగుతాయి. వ్యాపార రీత్యా కూడా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సద్దుమణిగేటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు కూడా తారసపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చికాకులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. వ్యవహారాల్లో కూడా దూకుడుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాలు జాప్యాలు కొనసాగుతాయి. కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఈరోజు మీకు కొంతవరకు ఉపయోగపడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. పెట్టుబడులు బాగా రాణిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే విదేశీ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం రాఘవేంద్ర స్వామి. ఇక ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు
అభివృద్ధికై చేసేటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి కదలికలు ప్రారంభమవుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి మార్పులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార విషయాల్లో కూడా అనువైనటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. విఘ్నాలు తొలగి విజయాలు సంపాదించుకునేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం షిరిడి సాయిబాబా. ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వివాహ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిలో అభివృద్ధికై చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ ఆదిశంకర్లు. ఇక రుణ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో చిరు పేచీలు ప్రారంభమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా అన్నదమ్ముల మధ్య సఖ్యత కోల్పోయేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. సంభాషణల విషయంలో కూడా ఆచితూచి సంభాషించడం ద్వారా మాత్రమే విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార ఉన్నతికై చేసేటువంటి ప్రయత్నాల్లో చిరు విఘ్నాలు తారసపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వ్యాస భగవానుడు. ఇక స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిక్కులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యాపారపరమైనటువంటి అంశాలు కీలక నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతని కూడా పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, ఎరుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు వ్యవహారాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి.